సో ఫస్ట్ నుంచి నా మెంటాలిటీ చూసుకుంటే చిన్నప్పటి నుంచి ఎవరైతే మనకి ఇది కష్టం అని చెప్పేసి అంటూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చూసుకుంటే కష్టం అనిపిస్తూ ఉంటుంది. సబ్జెక్ట్ దగ్గర నుంచి మనం చేసే పని కూడా మనకి కొంతమంది ఇది కష్టం కష్టం అని అంటూ ఉంటారు. సో నా మెంటాలిటీ ఏంటంటే కష్టం అని ఎందుకు ఫీల్ అవుతున్నాము, కష్టం ఎందుకు అనిపిస్తుంది? మనం మనుషులమే కదా, మనుషులు అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం. మనుషులే ఇంత టెక్నాలజీని సృష్టించారు మన చుట్టుపక్కల. సో అక్కడే నాకు ఏదైతే కష్టం అనిపిస్తుందో అదే ఇష్టంగా చేస్తూ ఉంటాను. సో అక్కడే కొంచెం మనకి సక్సెస్ అయితే వస్తుంది. సో చిన్నప్పటి నుంచి అదే చేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. మెకానికల్ ఇంజనీరింగ్లో అందరూ థర్మల్ సబ్జెక్ట్స్ అంటే భయపడుతూ ఉంటారు. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు. ఎక్కువ ప్రొడక్షన్, డిజైన్ వీటి మీద ఫోకస్ పెడుతూ ఉంటారు థర్మల్ అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. సో నాకైతే అదే ఇష్టం. నేను ఆ సబ్జెక్ట్లో ఎక్కువ చదువుతాను. అదే సబ్జెక్ట్లో నేను ఎంటెక్ కూడా చేశాను, థర్మల్ ఇంజనీరింగ్ ఎంటెక్ స్పెషలైజేషన్ అది. సో ఇట్లా నాకు డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి అన్నమాట. ఏదైతే కష్టం అనిపిస్తుంటుందో అదే ముందు చేయాలి, అదే ఇష్టంగా చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది రిలేషన్ మన ఛానల్కి వచ్చేసరికి ఎలా ఉపయోగపడుతుందంటే, ఇది నేను తెలుగులో మొబైల్ రివ్యూస్ చేయాలి అని చెప్పేసి చాలామందికి ఉంటుంది, కానీ ఎవరు చేయలేదు. నేను వీడియోస్ చూస్తుంటాను, ఇంగ్లీష్లో నేను వీడియోస్ చూస్తున్నప్పుడు తెలుగులో కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది, నేను కూడా చూడాలని ఒక ప్రేక్షకులాగా తెలుగులో కూడా వీడియోస్ వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడిని. తర్వాత అక్కడ తెలుగులో మనకి వీడియోస్ అయితే అక్కడ కనపడలేదు. తెలుగులో మనకి మొబైల్ అన్బాక్సింగ్ కానీ రివ్యూస్ కానీ ఇట్లాంటి ఏమి నాకు ఎక్కడ కనపడలేదు. కానీ నాకుండేది నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను చేద్దాము అనుకొని డిసిషన్ తీసుకున్న తర్వాత చుట్టుపక్కల ఉంటారు కదా మన ఫ్రెండ్స్ కానీ, అందరూ చాలామంది నవ్వుకున్నారు. అంటే తెలుగులో ఎవరు చూస్తారు, తెలుగులో మీకు ఎలా సపోర్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ వేరు తెలుగు వేరు, తెలుగులో ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ కానీ ఇట్లాంటివి చూస్తారు కానీ ఇట్లాంటి ఎవరు చూడరు అని చెప్పేసి అందరూ సైడ్ నుంచి ఏమంటారు నెగిటివ్ థింకింగ్ మనకి. నా మైండ్ కూడా ఒకసారి ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఏమో చేయలేరేమో, చూడలేమేమో, నిజమేనేమో అన్న ఫీలింగ్లోకి నాకు వెళ్ళిపోతుంటుంది. కానీ నాకు ఎక్కడో ఉంటుంది అనమాట, నాకు తెలుసు, నాకు మంచి పట్టు ఉంది, నేను చేయగలను, నాకు అన్నీ తెలుసు, మ్యాక్సిమం మొబైల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. కాబట్టి నాకు చాలా ఉండేది, నా మనసులో అయితే ఉంది, నేను చేయగలను అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉండేది. సో అప్పుడే నేను డిసిషన్ తీసుకున్నాను. ఏదైతే అదైంది, ఎవరైనా నవ్వుకొని ఏదైనా చేసుకొని, సో నేనైతే నా మనసులోనే నేను చేద్దాం అనుకున్నాను. అక్కడే నేను డిసిషన్ తీసుకున్నాను. సో అక్కడే నేను స్టెప్ అయితే తీసుకుంది. సో మా పేరెంట్స్ని అడిగాను, 1,50,000 రూపీస్ అడిగాను. 1,50,000 రూపీస్ తీసుకున్నాను. అప్పుడు కూడా నాకు భయంగా ఉండేది, ఇంత డబ్బులు తీసుకున్నాను, నేను మళ్ళీ వీటిని రిటర్న్ చేయగలనా లేదా. అసలు ఫస్ట్ నవ్వుకున్నారు, అందరూ నా వీడియోస్ చూసి నవ్వుకున్నారు. తర్వాత కొంచెం సక్సెస్ అవుతూ వచ్చాం. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు అందరూ నన్ను చూసి గౌరవపడుతున్నారు, ప్లస్ కొంతమంది అయితే ఈర్ష్య కూడా పడుతున్నారు, ఫ్రాంక్గా చెప్పుకోవాలనుకుంటే. సో ఈ స్టేజ్కి వచ్చేసాం అనమాట.